రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించలేము. నిన్న మొన్నటి దాకా మేమే రాజు మేమే రాణి అన్నట్టుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా ఊహించని స్థాయికి పోతుంది. ఊహించని స్థాయి నుంచి మళ్ళీ ఎదిగి శబాష్ అనిపించుకునేటట్టు కూడా నిలబడుతుంది. రాజకీయంలో పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఊహించం కూడా. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అనూహ్యంగా గెలిచేసింది. రేపు ఫలితాలు అనేదాకా కూడా కూటమికి ఆశలు లేవు, గెలుస్తామన్నది. కానీ ఫలితాల రోజు మాత్రం సినిమా మొత్తం సితారైపోయింది. ఊహించింది మొత్తం తారుమారైపోయింది. అంచనాలకు మించి మరీ భారీ మెజార్టీ సాధించింది కూటమి. ఏం జరిగింది ఏంటి అన్నది పక్కన పెడదాం. వాళ్ళు గెలిచారు, అభినందించాం. కట్ చేస్తే ఇప్పుడు పార్టీని మళ్ళీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ముందుకు పైకి లేచే ఆలోచనతో జగన్ అడుగులు కూడా వేస్తున్నారు. తాజాగా పులివెందుల్లో పర్యటిస్తున్న వైఎస్ జగన్కు ప్రజానికం నీరాంజనాలు పలుకుతున్నారు. అన్నా నీ వెంట మేమున్నాము అంటున్నారు, నీతోటి మేము నడుస్తాము అంటున్నారు. రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు అడ్డొచ్చినా అండగా నిలబడతాము అంటున్నారు. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో కీలక పరిణామాలు రాబోయే 5 ఏళ్ల కాలంలో ఉంటాయనడంలో సందేహమే లేదు. ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్న మద్దతును అందిపుచ్చుకొని ఆకాశమంతా ఎత్తు ఎదగాలి అంటున్నారు చాలామంది. ఇప్పుడు జగన్కు మొదటి నుంచి కూడా ఎవరి పొత్తు లేకుండా ప్రయాణిస్తూ వస్తున్న జగన్కు చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు తారాస్థాయికి వచ్చేసాయి. వీటిని కంట్రోల్ చేయడంతో పాటు రాబోయే కాలముకు ఎలాంటి అడుగులు వేయాలి అన్న దానిపైన ఇప్పుడు అందరి ఆలోచన ఉంది. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే చాలా కష్టం. 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 దశాబ్దాలుగా 5 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది బీజేపీ పాలించి. ఖచ్చితంగా ఇప్పుడు 2029 కల్లా కాంగ్రెస్ అద్భుతంగా పురోగతి సాధిస్తుంది, పుంజుకుంటుంది. ఈ కాంగ్రెస్ పుంజుకోవడం ఇలా ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అయితే 100% కనబడుతుంటాయి. మరి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఈ 5 ఏళ్ళు తాను చేసిన పరిపాలనను చూపిస్తూ వచ్చే 5 ఏళ్ళు తాను గట్టిగా నిలదొక్కుకోవాలి. మరి ఇలాంటి కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎలా ఉంటుందన్నది చూస్తూనే కాంగ్రెస్తో జత కడితే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు బాగా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సైతం జగన్ మాకు కావాలి అంటున్నారు. ఆనాడే తప్పు చేశామంటూ వాళ్ళు క్లియర్ కట్గా సంకేతాలు పంపిస్తున్నారు. ఆనాడు జగన్ను వదులుకొని తప్పు చేశాం, జగన్ను ఇప్పుడు తీసుకుందాం, జగన్తో జతగట్టి ముందుకు ప్రయాణిద్దామంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు అనేక ఆప్షన్స్ పెడుతున్నారు. బహుశా ఇదంతా చూస్తుంటే కాలం ఎప్పుడు ఎలా మల్లుతుందో కూడా ఊహించలేము. జగన్ ఒక్కటే, ఏదైనా పొత్తులు లేవు, జిత్తులు లేవు, సింగిల్గా పోతా ప్రజలతోనే నా ఆట ఉంటుంది అన్నారు. ఇండివిజువల్గానే తనకు గట్టి స్టామినా ఉంది. కాంగ్రెస్తో బహుశా జతగట్టాల్సిన అవసరం సమయం కూడా తనకు లేదు. ఎందుకంటే ఇప్పటి గడిచిన 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓటు శాతం ఎంత అంటే 1% అంతే. కరెక్ట్గా 2% కూడా ఓటు బ్యాంకు లేని ఓ పార్టీతో జతగట్టడం అంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. కానీ ఇండైరెక్ట్గా మాత్రం జతగట్టి ఉంటే బాగుంటుంది. ప్రస్తుతం జగన్ ఎన్డీఏలో కూడా లేడు. కానీ బీజేపీకి సంబంధించిన పార్టీకి కాకుండా కేంద్రంలో ఉన్న పెద్దలకు మాత్రం ఎప్పుడూ మద్దతుగానే ఉంటాను అని తాను ఎప్పుడో చెప్పారు. పార్టీలు మేము జతగట్టకపోయినా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా రాష్ట్ర ప్రయోజనాలకు కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తాం, వాళ్ళకు అండగా ఉంటామని చెప్తున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ఎలాగో ప్రత్యేక హోదా ఇస్తాము మేము వస్తే అంటున్నారు. కావున ఖచ్చితంగా ఆ బలం మరింత వాళ్ళకు ప్రెషర్లా ఉంటుంది. షర్మిల లాంటి వ్యక్తులు ఏకంగా ముందు నుంచి మొత్తుకుంటున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఏపీకి స్పెషల్ స్టేటస్ తెస్తాను అని. మరి ఈ జగన్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి సెంట్రల్లో రాగానే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కింద రాష్ట్రాన్ని ఆదుకుంటుంది. అలా ఆదుకుంటే మాత్రం జగన్ అధికారంలోకి ఇటు రావడం, అటు కేంద్రంలో కాంగ్రెస్ ఈ స్పెషల్ స్టేటస్ ప్రకటించడం వెరసి ఇవన్నీ కూడా జగన్ ఖాతాలోనే పడతాయి. తద్వారా ఊహించని విచిత్రమైన రాజకీయం రాబోయే కాలంలో రావచ్చేమో చెప్పలేం. కానీ ఏదేమైనా పరిణామాలు చూస్తుంటే చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎవరైతే అధికారంలోకి వస్తారా అని అనుకున్నాం మొన్నటిదాకా, కానీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ పరిపాలన కూడా మొదలెట్టడం, పరిగెడుతుండడం అన్నీ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడన్న నమ్మకం అయితే రోజు రోజుకు సన్నగిలుతున్న తరుణం చూస్తున్నాం. డబ్బులు ఆర్థికంగా వెసులుబాటు లేదు. అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రం ముందుకెళ్లాలంటే పెద్ద సవాలే. మరి ఈ సవాల్ను ఎలా అధిగమిస్తారు, ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఓ పెద్ద ప్రశ్న. దీనికి కాలం తప్ప మరొకటి సమాధానం చెప్పదు. పైగా ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ వేదికగా చక్రం తిప్పేందుకు జగన్ సైతం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యేందుకు ఆస్కారం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.
మరి ఏం జరుగుతుంది? కూటమి ఆటలకు బ్రేకులు పెట్టేదట్టే జగన్ వేగవంతమైన అడుగులు వేస్తున్నారు. ఇటు ఎన్డీఏకి కూడా ఆశించిన మేరకు ప్రభుత్వం బ్రహ్మాండంగా రాలేదు. ఆటుపోట్లు పడి అటు ఇటుగా 2-3 మద్దతుతో ఆయన బయటపడ్డారు మోదీ గారు. ఖచ్చితంగా మోదీ రాబోయే 5 ఏళ్ల కాలం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరొకటి కాదు. కానీ రాబోయే కాలంలో గెలవాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు. కొందరు జగన్ జైలుకు పోతాడని, జైలుకు పంపిస్తారని అంటున్నారు. కానీ అవన్నీ అవాస్తవం కిందికే లెక్క. జగన్ను టచ్ చేసి అనవసరంగా లేని బురదను పూసుకునే కార్యక్రమం కేంద్రంలో ఉన్న బీజేపీ చేయదు. ఈ సమయంలో ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన మోదీ ఖచ్చితంగా ఈ కూటమితో జతగట్టి ఇలాగే ఈ ప్రయాణం ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. చూద్దాం, కాలం గడుస్తున్న కొద్దీ మనకే అన్నీ తెలుస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.